ఆకుపచ్చ అందాలు పరుచుకున్న ఎత్తైన కొండలు, కనుచూపు మేరంతా ఆవరించిన నీలి సముద్రం, భక్తజన హృదయంలో సింహాచల నరసింహుడు కొలవైన నగరం విశాఖపట్నం. ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిన మహా విశాఖ నగరం ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. తూర్పు తీరంలో నావికా దళానికి ప్రధాన కేంద్రంగా, రైల్వే వ్యవస్థల కూడలిగా, ఉన్నత విద్యా సంస్థల నిలయంగా విరాజిల్లుతున్న విశాఖ నగరం ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు అభివృద్ధి చెందుతోంది. దీనికి తోడు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కొద్ది నెలల్లోనే అందుబాటులోకి రాబోతోంది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చకచకా సన్నాహాలు చేస్తున్నాయి. పరిశ్రమలు, పర్యాటక రంగం జంటగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం కాస్మోపాలిటియన్ సొబబులు అద్దుకుంటున్న నేపథ్యంలో విశాఖపట్నం భోగాపురం మధ్య స్థిరాస్తి రంగం వడివడిగా విస్తరిస్తోంది. ఒకనాడు వన్ టౌన్ పోర్టు ప్రాంతాలకే పరిమితమైన విశాఖ నగరం ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విస్తరించింది. సిటీలోని ఎంవీపీ కాలనీ గతంలో ఆసియాలోనే అతిపెద్ద టౌన్షిప్గా ఉండేది. కానీ ఇప్పుడు విశాఖ నగరంలో మధురవాడ, తగరపు వలస, భీమిలి, రిషికొండ, విజయనగరం ప్రాంతాల్లో నివాస గృహాలు, గేటెడ్ కమ్యూనిటీలు పెరిగాయి. విశాఖ నుంచి విజయనగరం వరకు అంతా కలిసిపోయింది. ఇక వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా పనులు చేస్తోంది. సకాలంలో ఈ లక్ష్యాలు పూర్తయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే అనకాపల్లి, ఆనందపురం జాతీయ రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. విశాఖ పోర్ట్ నుంచి విజయనగరం మీదుగా రాయ్పూర్ వరకు చేపట్టిన గ్రీన్ హైవే దాదాపు సిద్ధమైంది. విశాఖ బీచ్ నుంచి భీమిలి వరకు 6 లైన్ల రహదారి సిద్ధమవుతోంది. అయితే నగరం లోపల నుంచి వెళుతున్న AH-16 రహదారిపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. ఈ కారణంగా వాహనాల రాకపోకలు, ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి. అగనంపూడి నుంచి విజయనగరం వరకు ప్రయాణించడానికి గంటన్నర సమయం పడుతోంది. రాబోయే రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పూర్తయితే విశాఖ నగరం నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే 52 కిలోమీటర్ల మార్గంలో వాహనాల రద్దీ మరింత పెరిగి ట్రాఫిక్ సమస్యలు పెరగవచ్చు. ఈ సమస్యను నివారించేందుకు VMRDA రాష్ట్ర మున్సిపల్ శాఖ మౌలిక సదుపాయాల కల్పన దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మహా విశాఖ నగరాభివృద్ధి సంస్థ భోగాపురం ఎయిర్పోర్ట్ మార్గాన్ని జాతీయ రహదారితో అనుసంధానం చేయనుంది. అదే సమయంలో అనకాపల్లి, ఆనందపురం 6 లైన్ల జాతీయ రహదారి, విశాఖ, భీమిలి, అనకాపల్లి నుంచి నగరం మీదుగా శ్రీకాకుళం వెళ్లే జాతీయ రహదారి 5లను కలుపుకుంటూ మొత్తం 15 రహదారులు నిర్మించనుంది. ఈ మేరకు VMRDA 394 కోట్ల రూపాయలతో 15 రహదారుల నిర్మాణం తలపెట్టింది. వీటిలో ఇప్పటికే కొన్నింటి నిర్మాణం పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ రహదారుల నిర్మాణం జరుగుతున్న ఏరియాల్లో రియల్ వ్యాపారం పుంజుకుంటోంది. 3 departments are involved. VMRDA will take up 9 roads, GVMC will take up 2 roads, and RNB will take up 3 roads. 1 road has already been completed. This is approximately coming to around 78 kilometers, nearly 390 crores worth of work we will have to take up between the 3 of our departments. We are confident we will be able to deliver it, and మాకు ప్రజలకి ఇబ్బంది లేకుండా మేము మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాము. ఇక విశాఖ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వివిధ మార్గాలను అనుసంధానం చేస్తూ పైవంతెనలను నిర్మించడం తలపెట్టింది ప్రభుత్వం. NAD ఫ్లైఓవర్ తరహాలో గంగవరం పోర్ట్ జంక్షన్, మద్దిలపాలెం జంక్షన్, హనుమంతవాక జంక్షన్, మారికవలస జంక్షన్లలో పైవంతెనల నిర్మాణం దిశగా జాతీయ రహదారి సంస్థ చర్యలు చేపడుతోంది. నగరం నుంచి ప్రయాణాలను సులభతరం చేసే ఈ వంతెనల నిర్మాణం పూర్తయితే చాలా మంది మెరుగైన నివాసం కోసం నగరం వెలుపల కొత్త గృహాలు నిర్మించుకునే అవకాశం ఉంది. మరోవైపు మెట్రో రైలు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న ఆశలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడుతోంది. ఈ మెట్రోను విజయనగరం వరకు పొడిగించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. మనం ఇప్పుడు ఆల్రెడీ విజయనగరం నుంచి వయా అరకు, వయా భద్రాచలం, వయా అరకు కూడా అది కూడా డెవలప్ అవుతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ విచ్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. అండ్ మన నేషనల్ హైవే కూడా ఇంకొంచెం అక్కడక్కడ స్ట్రెంగ్తన్ చేయాల్సింది ఉంది. ఎందుకంటే వీ నీడ్ టు వైడెన్ దెమ్, అండ్ అది కూడా జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మెట్రో కూడా ఈరోజు ఫస్ట్ ఫేజ్లో మధురవాడ వరకు చేద్దామనేది ఒక ప్లాన్ ఉంది. సెకండ్ ఫేజ్లో ఎయిర్పోర్ట్కి చేద్దామనేది. సో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా విజయనగరం కూడా కనెక్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చాలామంది వైజాగ్, విజయనగరం షటిల్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. సో దాన్ని కూడా విజయనగరం కనెక్ట్ చేయమని కూడా మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజు ఇట్స్ వెరీ బిగ్ ఇనిషియేటివ్ దట్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇప్పుడు డెవలప్మెంట్ మనకు అనకాపల్లి వైపు ఆల్రెడీ ఎలాగైతే డెవలప్ అయిందో విజయనగరం వరకు కూడా ఎక్కువ ఆస్పిరేషన్స్, ప్రాస్పెక్ట్స్ పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, మిట్టల్ ఉక్కు కర్మాగారం, ఫార్మా సంస్థల ఏర్పాటుతో పారిశ్రామికంగా అనకాపల్లి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోంది.
ఇక విజయనగరం జిల్లాలో బొబ్బిలి గ్రోత్ సెంటర్, శ్రీకాకుళం జిల్లాలో పైడి భీమవరం వద్ద ఫార్మా కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఈ పరిశ్రమల్లో పనిచేసే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో వారికి నివాస వసతి సౌకర్యాల అవసరాలు పెరుగుతున్నాయి. దీంతో విశాఖ విజయనగరం జంట నగరాల మధ్యన కొత్త నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. అందుకు తగినట్టుగా నగరం పరిధిలో మౌలిక వసతులు పెంచాలని పారిశ్రామిక వర్గాలు సూచిస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ మరో ఏడాది కాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున ఈలోగానే ప్రధాన రహదారులు, ఇతర అనుసంధాన రోడ్లను సిద్ధం చేస్తే విశాఖ నగరానికి ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ పెరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య నూతన టౌన్షిప్లు, కాలనీలు వెలుస్తాయి. విశాఖ నుంచి విజయనగరం వైపు ఉన్న మధురవాడ, మారికవలస, తగరపు వలస, భీమిలి, విజయనగరం పరిసర ప్రాంతాల్లో గడిచిన 5 ఏళ్లలో 2000 అపార్ట్మెంట్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా ఇవి పూర్తయితే అదనంగా 2 లక్షల మంది జనాభాకు నివాస సౌకర్యం లభిస్తుంది. ఏ బిజినెస్ గ్రో అవ్వాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. ఆంధ్రప్రదేశ్ టు బికమ్ ద ఈస్ట్ ఇండియా నుండి వచ్చే బిజినెస్ అన్నిటికీ, షిప్స్కి, వాటికి కూడా ఇది చాలా ముఖ్యమైన సెంటర్గా మారబోతుంది. మన ఇండస్ట్రీ బాడీకి, మన ఇండస్ట్రియల్ ఏరియాకి, ఎయిర్పోర్ట్కి, రైల్వే జోన్కి, వీటన్నిటికీ కలిపి కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని మీద ఎక్సర్సైజ్ గట్టిగా చేయాలని ఈ మెట్రో ప్రాజెక్ట్ కానీ, ఎయిర్పోర్ట్ టు సిటీ కనెక్టివిటీ కానీ, అలాగనే అచ్యుతాపురం ఆ ఇండస్ట్రియల్ జోన్ నుండి అటువైపు వెళ్ళే రోడ్స్ 8 lanes రోడ్స్ తయారు చేయడం మీద దృష్టి పెడుతూ ఉన్నాం. దేశ విదేశాల నుంచి పర్యాటకులు విశాఖకు వస్తుంటారు. దీనికి అనుగుణంగా విశాఖ ఆర్కే బీచ్, రిషికొండ బీచ్, భీమిలి బీచ్లు అభివృద్ధి చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వినియోగంలోకి వచ్చాక విదేశీ, స్వదేశీ పర్యాటకులు విమానాశ్రయ మార్గంలో విశాఖ నగరానికి ఎక్కువగా చేరుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే విశాఖ నగరపాలక సంస్థ, విశాఖ నగరాభివృద్ధి సంస్థలు విశాఖలో వసతుల కల్పనపై శ్రద్ధ పెట్టాయి. విశాఖ నుంచి భీమిలి వరకు తీరం ప్రాంతం పొడవునా 6 లైన్ల రహదారి ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఈ మార్గంలో సాగర్ నగర్, రిషికొండ, తిమ్మాపురం, భీమిలి ప్రాంతాల నుంచి నగరవాసులు సులువుగా జాతీయ రహదారికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి భోగాపురం వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. రానున్న రోజుల్లో భోగాపురం పరిసరాలన్నీ కొత్త కార్యాలయాలు, అపార్ట్మెంట్లతో కళకళలాడే అవకాశాలున్నాయి. ఒకసారి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, లేదంటే సిటీలోకి రావాలన్నా చాలా కష్టపడి రావాల్సి వస్తుంది. నెక్స్ట్ వితిన్ సిటీ లిమిట్స్ నుంచి అవుటర్ రింగ్ రోడ్స్ యాడ్ అవుతూ మనం ఈరోజు సిటీలోనే ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి మనం జస్ట్ 10 minutes 15 minutes మ్యాక్సిమం ½ an hourలో వెళ్ళిపోతున్నాం. అదే కోర్మన్పాలెం నుంచి వచ్చిన వాడికి, అచ్యుతాపురం నుంచి వచ్చిన వాడికి కూడా ½ an hour 45 minutes పడుతుంది. ఇదే కానీ భోగాపురం వెళ్ళిపోతే వాళ్ళకి అరౌండ్ 65 kilometers లెంత్ అయిపోద్ది. ఈ 65 kilometers అంది అట్లీస్ట్ ఒక 1 hour 15 minutes కవర్ చేయగలిగితే అది వాళ్ళకి బాగుంటుంది. విద్యాపరంగా విశాఖ నగరం ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ఇక్కడ 6 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆంధ్ర, గీతం, మారిటైమ్, దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ, ఐఐపిఎం, ఐఐఎం వంటి విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిలో చదువు కోసం వచ్చే విద్యార్థులు, అధ్యాపకులు విశాఖలో కొత్త నివాస గృహాల కోసం వెతుకుతున్నారు. ఇక మధురవాడలో ఐటీ హిల్స్, విశాఖ సత్యంకూడలిలో టెక్ మహీంద్రా, విప్రో, వీఐపీ రోడ్లో ఐటీ కంపెనీ కార్నర్లు రావడంతో విశాఖకొస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా నుంచి కూడా విశాఖ నగరానికి ఐటీ ఉద్యోగులు తరలి వస్తున్నారు. రానున్న రోజుల్లో టీసీఎస్, ఐబీఎం, అదానీ డేటా సెంటర్ వంటి దిగ్గజ సంస్థలు కూడా విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. వారందరికీ భోగాపురం విమానాశ్రయం డెస్టినీగా మారబోతోంది. పోర్టుకి సపరేటెడ్గా డెడికేటెడ్ రోడ్స్ రావాలి. అట్లాగే అత్యంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం మన భోగాపురంలో 2026లో ఓపెన్ అవ్వబోతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మన కోస్టల్ కారిడార్ రోడ్ ఏదైతే ప్లాన్ చేశారో దాంతోపాటు డిఫరెంట్ రోడ్స్ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలిగితే ఇంకా ట్రేడ్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతాం. ప్రణాళిక ప్రకారం జరుగుతున్న విశాఖ అభివృద్ధి పనులు సకాలంలో జరిగితే హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా విశాఖ, విజయనగరం కూడా జంట నగరాలుగా వృద్ధిలోకి వస్తాయి. హైదరాబాద్ హైటెక్ సిటీల మధురవాడలోని ఐటీ హిల్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ల భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయం గేమ్ చేంజర్ కాబోతోంది. మరో 2 ఏళ్లలో అనకాపల్లి నుంచి ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ మేరకు వెనుకబడిన జిల్లాలుగా ముద్ర వేసుకున్న ఉత్తరాంధ్ర ప్రగతి బాటలో ముందుకు అడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.